హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ గూడెం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. ఆ సందర్భంగా మనమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు 400 సంవత్సరాల కాలం నాటి ఆలయం కాబట్టి చాలా ప్రాముఖ్యత ఉన్న ఆలయము. మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని అలాగే కళ్యాణంలో కూడా మనం పాల్గొందాం. వచ్చేసేయండి నాతో పాటు. గూడెం గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ చారు గారు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఈ రోజు ఇక్కడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణం జరిగింది కాబట్టి ఒక్కసారి ఆ కళ్యాణం గురించి అలాగే ఇక్కడ ఈ రోజు ఏమేమి కార్యక్రమాలు చేశారనే విషయాల గురించి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. ఈ రోజు అంగరంగ వైభవంగా ముఖ్యంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ రోజు కార్యక్రమం గురించి అలాగే చాలా మంది భక్తులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా కళ్యాణం గురించి వివరించండి. ఇది కార్తీక మాసంలో ఈరోజు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వాళ్ళు ఎన్ని రోజులుగానో మన దేవాలయంలో కళ్యాణం చేసుకుందామని అనుకుంటున్నారు. ఈ విధంగా ఏకాదశి కార్తీక మాసం కలిసి రావడం వల్ల ఈరోజు చేసుకోవడం జరిగింది. ఉదయం 6:30 గంటలకు స్వామివారికి అభిషేక మహోత్సవ కార్యక్రమం, తదనంతరము స్వామివారి తిరుకళ్యాణం మరియు పల్లకి సేవ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇంకా అంటే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో మన ఆలయంలో ఏమేమి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు? కార్తీక మాసంలో దీపాలంకరణ రోజు ఉదయం సాయంత్రము మహిళా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దీపాలు ముట్టియడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చేది మళ్ళీ ధనుర్మాసంలో మనకు నెల రోజుల పాటు విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి.
అందులో భాగంగా నాయక నాయ అని చెప్పేసి ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు నుంచి మొదలుకొని కళ్యాణము జనవరి 13వ తారీఖు మన దేవాలయం ప్రాంగణంలో స్వామివారి గోదా కళ్యాణం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి మన గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా సాగిస్తుంటారు. గూడెం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ బాలమల్లు గారు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఈ రోజు ఇక్కడ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది కాబట్టి మనం ఒకసారి వారితో కూడా మనం మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సో ఈ రోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చాలా ఘనంగా నిర్వహించారు కాబట్టి ఒక్కసారి దాని గురించి వివరించారు. ఈరోజు లక్ష్మీ వెంకటరమణ కళ్యాణం భక్తులు చాలా మంది వచ్చారు. రంగరంగ వైభవంగా జరిగింది. ఎప్పుడైనా ఇక్కడ వారానికి ఒకసారి సేవ ఇస్తారు. మన తిరుపతి వెంకటేశ్వరులు ఎంత ఫుల్ పవర్ స్వామి, ఇక్కడ కూడా అంత ఫుల్ పవర్ స్వామి అని మొక్కుతుంటారు. ఎక్కడెక్కడికి వాళ్ళు హైదరాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి అక్కడక్కడ బాగా చాలా మొక్కుతుంటారు. ఇక్కడ చాలా చాలా వైభవంగా నడుస్తుంది. సో చూసారు కదండి, గూడెంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా మంది భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామివారిని కళ్యాణంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ముందు ధనుర్మాసం కూడా ఉంది కాబట్టి ధనుర్మాసం కూడా చాలా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఇది కార్తీక పౌర్ణమి కాబట్టి చాలా మంది భక్తులు కూడా కార్తీక దీపాలతో స్వామివారిని కొలుసుకుంటారు. సో ఈ రోజు ఇక్కడ కార్యక్రమం గురించి అయితే ఇదండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.